ఎస్ఐ గారిని కలవాలి. ఏంటి కంప్లైంటా? వెళ్ళి ఆ రూమ్లో ఇవ్వండి. మేడం, మీరు మంజు వాళ్ళ అమ్మగారు కదా? అవును. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మంజు లేదే. తెలుసమ్మా, ఎస్ఐ గారితో మాట్లాడదామనొచ్చాము. అవునా, సరే రండి. సార్, వీళ్ళు మీతో మాట్లాడతారంట సార్. పంపించు. ఓకే సార్, మీరు వెళ్ళండి. నమస్తే సార్. నమస్తే, ముందు కూర్చోండి. మా అమ్మాయి గురించి మీతో మాట్లాడడానికి వచ్చాము. మీ అమ్మాయి వివరాలు చెప్పండి. ఏం జరిగింది అసలు? మా అమ్మాయి పేరు మంజు. ఇదే స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. మంజు వాళ్ళ అమ్మగారా? అవును సార్. ఏం జరిగింది? ఏం జరగడం ఏంటండి? కొంపలు అంటుకుపోతుంటే. సత్యకి మంజుకి విడాకులైన విషయం తెలిసి కూడా మీరు ఆ ఇంట్లో తనకి డ్యూటీ ఎందుకు వేశారు? తను కానిస్టేబుల్ కాబట్టి, తను డ్యూటీ చేయాలి కాబట్టి డ్యూటీ వేశాను. ఇప్పుడేంటి? అలా వేయడం వల్ల మంజు గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకునివ్వండి, మాకేం సంబంధం? కానిస్టేబుల్ గా డ్యూటీ చేయాలి కాబట్టి చేస్తుంది, అంతే. స్టేషన్లో ఇంతమంది లేడీ కానిస్టేబుల్స్ ఉండగా అక్కడ డ్యూటీ వేయడానికి మా అమ్మాయే దొరికిందా సార్? అంటే ఎవరికి డ్యూటీ వేయాలో ఎవరికి వేయొద్దో మీరే నాకు చెప్తున్నారా? మీరిలా బెదిరిస్తూ మాట్లాడితే మేం మీ పై ఆఫీసర్లను కలవాల్సి ఉంటుంది. ఏంటి, బెదిరిస్తున్నారా? మరి లేకపోతే ఏంటండి? వదినా, నువ్వుండు, నేను మాట్లాడతాను. క్షమించండి ఎస్ఐ గారు. బయటందరూ మంజు గురించి మాట్లాడుతున్న మాటలు విని తను తట్టుకోలేక మా వదిన అలా మాట్లాడింది. మీరేమనుకోకండి సార్. మీతో మా బాధ చెప్పుకోవడానికి వచ్చాము. ప్లీజ్ సార్, మీరు మా అమ్మాయికి అక్కడ డ్యూటీ తీసేయండి. అలా చేస్తే మీరు మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. పెద్దవారు, మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సరే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. చెప్పు పుష్ప. మంజు, నువ్వు ఫాలో అవ్వమని చెప్పావు కదా, అతని ఫాలో అయ్యాను. అతని గురించి నాకు కొన్ని విషయాలు తెలిసాయి. అతను జాలిరెడ్డి మనిషి అంట. ఆ జాలిరెడ్డి ఎవరా అని తెలుసుకుని అతని ఫోటో తీశాను. అది నీకు సెండ్ చేశాను. ఒకసారి చూడవా? అలాగే, చూస్తాను. ఎవరండి మీరు? ఎవరి కోసం వచ్చారు? నా పేరు జాల్రెడ్డి. నేను మనమ్మ గారి కోసం వచ్చాను. మీ పేరేమన్నారు? జాల్రెడ్డి. ఓ, పేరు బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? సత్యవీడు. ఓ, సత్యవీడా? సత్యవీడులో మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరే. అది మా అమ్మగారు మనమ్మగారు చిన్ననాటి స్నేహితులు. మా అమ్మ ఫోన్ చేసి మనమ్మగారిని కలవమంటే కలిసి వెళ్దామని వచ్చాను. అవునా? సరే, కూర్చోండి బాబు. జాల్రెడ్డి అంటే ఇతనా? ఏమైంది మామయ్య గారు? ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? ఏదో ఒక టెన్షన్ మీ అత్త పెడుతూనే ఉంటుందమ్మా. ఇంటికి కొత్త కొత్త వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు భయం కూడా వేస్తుంది. ఎవరు మామయ్య? ఎవరో జాలిరెడ్డట. జాలిరెడ్డా? ఇతనేనా మీరు చూసింది? అవునమ్మా, ఇతనే. ఇంట్లోనే ఉన్నాడు. అవునమ్మా,
అతని ఫోటో ఏంటమ్మా నీ ఫోన్లో ఉంది? మామయ్య, ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను. మీరు అతనితో మాట్లాడారా? మాట్లాడానమ్మా. ఎందుకు వచ్చాడంట? వాళ్ళ అమ్మ మీ అత్తయ్య కలిసి చదువుకున్నారట. ఏదో చూసి వెళ్దామని వచ్చానని చెప్పాడు నాతో. అవునా? సత్య గారు, ఏమైంది మంజు? మన ఇంటికి జాలరెడ్డి వచ్చాడు. జాలరెడ్డా? వాడికి మన ఇంటి అడ్రస్ ఎలా తెలిసింది? సిరిని ఏమైనా చేస్తాడేమో. పద వెళ్దాం. ఆగండి, మీరేం టెన్షన్ పడకండి. వాడికి మీ గురించి కానీ సిరి గురించి కానీ తెలియదు. మరెందుకు వచ్చాడు? అత్తయ్యతో మాట్లాడడానికని మామయ్య గారు చెప్పారు. జాలరెడ్డి తెలిసొచ్చాడా తెలియకొచ్చాడా? తెలుసుంటే కామ్గా కూర్చోడు. సిరిని కిడ్నాప్ చేయాలనో లేక చంపాలనో చూస్తాడు. అంతేకాదు, మీరు మణిమ్మ గారి కొడుకని జాలరెడ్డికి తెలీదు. అందుకే కూల్గా మాట్లాడుతున్నాడు. ఒకవేళ తెలుసుంటే ఈ పాటికి ఏదో ఒక రచ్చ చేసుండేవాడు. సో వాడు సైలెంట్గా ఉన్నాడంటే వాడికి ఏమీ తెలియనట్టే. ఈ జాలరెడ్డి అమ్మకి ఎలా తెలుసు? అత్తయ్య గారి ఫ్రెండ్ కొడుకని మామయ్య గారు చెప్తున్నారు. వాడు నిజంగా ఒక ఫ్రెండ్ కొడుకుగా వచ్చాడా లేక ఏదైనా పని మీద వచ్చాడా? ముందు మనం ఇది తెలుసుకోవాలి. ఒకవేళ కనుక వాడన్నీ తెలుసుకుని సైలెంట్గా వచ్చుంటే వాడెందుకు ఇంకా సైలెంట్గా ఉన్నాడో, సిరిని మిమ్మల్ని ఏమీ చేయకుండా ఎందుకున్నాడో అది తెలుసుకోవాలి. మా అమ్మకి వాళ్ళమ్మ ఫ్రెండ్ అయితే ఇన్ని రోజులు రానివాడు ఇప్పుడెందుకు వచ్చాడు? సత్య గారు, మీ అనుమానం నిజమే. మనం కరెక్ట్ వేలోనే ఆలోచిస్తున్నాం. మరి వాడెందుకు వచ్చాడో ఎలా తెలుస్తుంది? మనం అత్తయ్య గారిని క్లీన్గా ఫాలో అయితే తెలుస్తుంది. ఎందుకంటే జాలరెడ్డికి మీకు ఉన్న విరోధం అత్తయ్య గారికి తెలియదు. ఒకవేళ తెలుసుంటే వాడిని ఇంటికే రానివ్వరు. సో ఈ విషయంలో అత్తయ్య గారు అమాయకురాలు. అలా అయితే నేను అమ్మ ప్రతి కదలికని గమనిస్తాను. ప్రాబ్లం ఇప్పుడు మన ఇంటికి వచ్చేసింది. జాలరెడ్డికి ఇది నా ఫ్యామిలీ అని తెలిస్తే మన ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మంజు. అదే చెప్తున్నాను సత్య గారు. వాడు వెళ్లే వరకు మీరు ఇక్కడే ఉండండి. సిరి వాడి కంట పడకుండా నేను చూసుకుంటాను. అది నా బాధ్యత. సరే. సుశీల, నాకోసమేనా? ఎవరో గెస్ట్ వచ్చారని పెద్దమ్మగారు కాఫీ తీసుకురమ్మన్నారు. మీకోసం కాదండి, మీకు కావాలంటే మళ్ళీ పెడతాను. అవునా? ఎవరా గెస్ట్లు? ఏమో చిన్నమ్మగారు, నేనెప్పుడు చూడలేదు. నేనిప్పుడే కొత్తగా చూస్తున్నాను.